హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే అండ్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండి. ఫ్రెండ్స్, ఈ రోజు టుడే మన మార్కెట్లు కాస్త కోలుకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న జరిగిన తీరుకి చాలా మందికి ఒక రకమైన ఫియర్ వచ్చింది. ఇలానే వదిలేస్తే వచ్చిన లాభాలని పోయి ఇంకా నష్టాలు వస్తాయేమో అన్న ఆందోళన నిన్న మార్కెట్లో అయితే కనిపించిందండి. ఈ రోజు కాస్త రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 అయితే 130 పాయింట్స్ ప్రాఫిట్స్ తో 23,155 దగ్గర క్లోజ్ అయింది. ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ కూడా 566 పాయింట్స్ ప్రాఫిట్ తో 76,405 దగ్గర క్లోజ్ అయింది. బట్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.34% తగ్గిందండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.63% తగ్గింది. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 4.56% తగ్గిందండి. ఓన్లీ హెల్త్ కేర్ ఇండెక్స్ లో జస్ట్ 0.53% పెరిగింది. ఫార్మా ఇండెక్స్ అయితే 0.69% పెరిగింది. ఇటు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం 2.14% పెరిగినాయి. టుడే మన మార్కెట్లు ఇంతలా పెరగటానికి గల కారణాలు కనుక మనం వెరిఫై చేస్తే ఫ్రెండ్స్, మార్నింగ్ గ్లోబల్ మార్కెట్స్ అయినా నాస్డాక్ డౌ జోన్స్ పాజిటివ్ స్టార్ట్అప్ అయినాయి. దీంతో మనకు కాస్త సెంటిమెంట్ బలపడిందని చెప్పుకోవచ్చు. దీంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ గా స్టార్ట్ అయినాయి. బట్ స్లోగా ఆఫ్టర్నూన్ వరకు లైట్ గా కొంచెం పడుతూనే ఉన్నాయి. బట్ నెగిటివ్ అయితే రాలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడైతే స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో మన మార్కెట్లు కూడా ఆఫ్టర్నూన్ నుండి ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా కౌంటర్స్ లో బయింగ్ కనిపించింది. అంతేకాకుండా యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అయితే 4.57 వద్ద కాస్త స్టేబుల్ గా ట్రేడ్ అవుతుందండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే $79.5 దగ్గర స్టేబుల్ గా ట్రేడ్ అవుతుంది. ఇటు యూఎస్డి ఐఎన్ఆర్ కూడా $86.36 వద్ద కాస్త స్టేబుల్ గానే అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో కాస్త మన మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపించిందండి. కానీ ఒకటి మార్కెట్ లో ఒక ఫియర్ మాత్రం ఉందండి. అదే ఎఫ్ఐఐ సెల్లింగ్. January 1st నుండి అంటే ఈ సంవత్సరం నిన్న 21st వరకు అండి ఎఫ్ఐఐస్ 56,832 crores అమ్మకాలు జరిపారండి. ఓన్లీ రిలీఫ్ ఏంటంటే ఇటు డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 57,189 crores కొనుగోలు జరిపారండి. ఇది ఒక్కటే కాస్త మార్కెట్ లో రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈవెన్ టుడే అంటే 22nd of January డిఐఎస్ ఇదిగో చూడండి స్క్రీన్ మీద 3,640 crores కొనుగోలు జరిపితే ఎఫ్ఐఐస్ 4,026 crores అగైన్ అమ్మకాలు జరిపారండి. ఇది మాత్రం కాస్త ఆందోళనగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు తెలుస్తుంది చాలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయండి. మన ఈవెన్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో కూడా 20% నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ మీకు నేను రేపు సాటర్డే వేసే ప్రయత్నం చేస్తాం. టీమ్ ఆల్రెడీ పులప్ అయ్యారు. మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదండి. మనం క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో టెక్నికల్ గా కాస్త వెరిఫై చేసుకొని వీక్లీ సపోర్ట్లు కానీ మంత్లీ సపోర్ట్లు కానీ వస్తే స్టాక్ ఎస్ఐపి చేసుకోండి. కొంత అమౌంట్ పెట్టుకొని ఈ 20 to 30% ఆఫ్ లాసెస్ లో వదిలేస్తే ఒకవేళ పెరిగితే ప్రాఫిట్ రాదండి, ఓన్లీ లాస్ మాత్రమే కవర్ అవుతుంది. అదే స్టాక్ ఎస్ఐపి కొంత అమౌంట్ కానీ చేసుకుంటే లిటిల్ బిట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటే మనం వెంటనే ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ ఎస్ఐపి చేసే ప్రయత్నం చేసుకోండి, టెక్నికల్ గా వెరిఫై చేసుకోండి. ఈవెన్ మనందరూ తెలుసు కదా, కరోనా టైంలో కూడా మనం ఈ విధంగానే చేసి పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ లాభాలు పట్టించాం. సో డోంట్ వరీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి మార్కెట్ గురించి. ఈవెన్ మీరు ఇండియా కన్జంప్షన్ స్టోరీ ఒకసారి చెక్ చేసుకోండి. మార్కెట్లు ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మాత్రమే మార్కెట్ ఇంతలా కరెక్ట్ అవుతున్నాయి. సో డోంట్ వరీ, స్టాక్ ఎస్ఐపి పద్ధతిలో బాగా పడిపోయిన స్టాక్స్ ని కొంచెం కొనుక్కుంటూ ఉండండి. బట్ బ్యాడ్ రిజల్ట్స్ ఉన్నవి, అదేవిధంగా నెగిటివ్ కంప్లైన్సెస్ ఉన్నవి, ఈ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీల జోలికి మాత్రం చేయొద్దు. కేర్ఫుల్ గా ఉండండి. ఇది ఈ రోజు మన మార్కెట్ ఫ్యాక్టర్స్ అండి. ఇక మనం స్టాక్ ఇన్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన స్టాక్ ఇన్ న్యూస్ లో 5 కంపెనీలు తీసుకొచ్చానండి. ఫస్ట్ స్టాక్ ఎల్టీఐ మైండ్ ట్రీ అండి. ఇది ఏఏఎంసి, అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ మెడికల్ కాలేజ్ తో తన పార్ట్నర్షిప్ రెన్యూ చేసుకుందండి. ఏఏఎంసి కి హెల్త్ కేర్ టెక్నాలజీ సపోర్ట్స్ ని ఎక్స్టెండ్ చేసుకుంది. స్టాక్ ఈ రోజు అయితే 1.42% లాభపడి ఫైనల్ గా 5,840 దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 16,736 crores అంటే 2% ఇయర్ ఆన్ ఇయర్ అప్ అయిందండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 30,653 crores అండి, 8% అప్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25,000 crores అండి, 5.7% అప్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రొవిజన్ చూస్తే 3,150 crores అండి, 17% అప్ కనిపించింది. గ్రాస్ ఎన్పిఏ 1.42 వర్సెస్ 1.36 గా ఉంది. అండ్ నెట్ ఎన్పిఏ 0.46% వర్సెస్ 0.41% ఉందండి. స్టాక్ ఈ రోజు అయితే జస్ట్ 1.8% ప్రాఫిట్ తో 1672 దగ్గర రౌండ్ గా క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ హట్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 735 crores అండి, అండ్ 42% అయితే అప్ అయితే కనిపించింది. టోటల్ ఇన్కమ్
2760 crores అండి. ఇరాన్ ఇయర్ 37% గ్రోత్ కనిపించింది. ఇక ఈ స్టాక్ లో డివిడెండ్ ₹2.05 పర్ షేర్ కి ఇస్తానని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. స్టాక్ ఈ రోజు జస్ట్ 0.62% తగ్గి 228 దగ్గర క్లోజ్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కు సంబంధించి చంబల్ ఫెర్టిలైజర్స్ అండి L&T తో తన కాంట్రాక్ట్ ను 961 crores నుండి 993 crores కు సవరించుకుంది, అమెండ్మెంట్ చేసుకుంది. స్టాక్ లో ఈరోజు అయితే 0.62% తగ్గి 228 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి NIIT లెర్నింగ్ అండి. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 62 crores 8.7% అప్ అయిందండి. రెవెన్యూ 419 crores 7% అప్ కనపడింది. ఎబిటా 92 crores అండి 2% అప్ కనిపించింది. ఫైనల్ గా ఎబిటా మార్జిన్స్ 22% వర్సెస్ 23% ఉంది. స్టాక్ ఈ రోజు 3% పెరిగి 464 లో క్లోజ్ అయిందండి. ఈ రోజు మనం నిఫ్టీ స్పాట్ లెవెల్స్ చూస్తే ఈ రోజున OHLC డేటా ఓపెన్ 23,099, హై అయితే 23,169, లో అయితే 22,981 అండి. ఫైనల్ గా చూస్తున్నాం కదా 23,155. ఈ రోజు OHLC డేటా ప్రకారం రేపటికి అనగా 23rd January 2025 కి పివోట్ పాయింట్ అయితే 23,101 ఉంది. సపోర్ట్ 1, 2, 3 చూస్తే 23,034, 22,913 అండ్ సపోర్ట్ 3 22,725. ఇటు రెసిస్టెన్స్ లు 23,222, రెసిస్టెన్స్ 2 23,289 అండ్ రెసిస్టెన్స్ 3 23,477 గా ఉన్నాయండి. మార్కెట్ 12% కరెక్ట్ అవటం ఒక ఆపర్చునిటీలో చూస్తున్నాం. 1 to 3 years హోల్డ్ చేయగలిగిన వాళ్ళకి మనం కొన్ని ఇంట్రిన్సిక్ బేస్డ్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బేస్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని కొన్ని స్టాక్స్ ని మనం ఫిల్టర్ చేయడం జరిగింది. వాటిలో ఈ రోజు ఒక 5 స్టాక్స్ ని నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ONGC, NMDC, కెనరా బ్యాంకు, మోతీలాల్ ఓస్వాల్, NCC స్టాక్స్ ని కొన్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. ONGC వచ్చేసరికి మనందరికీ తెలుసు కదా, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 3,31,176 crores అండి. బుక్ వాల్యూ అయితే 280 దగ్గర ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 4.67%. స్టాక్ PE చూస్తే 7.97 అండి అండ్ ఇండస్ట్రీ PE అయితే 20.4 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. చూసారా ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంతలా ఉందో, 352 crores. అఫ్ కోర్స్ ఆల్ ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ కి కాస్త ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ బ్యాంక్స్ కూడా. ఇది 52 వీక్స్ సైడ్ నుండి 23.7% తగ్గింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 263.70 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ NMDC రికమెండ్ చేయడం జరిగిందండి. ఇది ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్. మార్కెట్ క్యాపిటలైజేషన్ 57,129 crores. మార్కెట్ క్యాపిటలైజేషన్ 57,129 crores అండి. బుక్ వాల్యూ 32.3, డివిడెండ్ ఈల్డ్ 3.74% ఉంది. స్టాక్ PE అయితే 9.07 వర్సెస్ ఇండస్ట్రీ PE 19. రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.9%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 35.2%, ఇంట్రిన్సిక్ వాల్యూ 167 రూపీస్ ఉందండి. అండ్ ఈ స్టాక్ 52 వీక్స్ అయి నుండి 31.9% డౌన్ అయింది. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 65.75 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ కెనరా బ్యాంక్ అండి. మనందరికీ తెలిసిందే PSU బ్యాంకింగ్. మార్కెట్ క్యాపిటలైజేషన్ 88,847 crores అండి. బుక్ వాల్యూ 102, డివిడెండ్ ఈల్డ్ 3.28%. స్టాక్ PE వర్సెస్ ఇండస్ట్రీ PE చూస్తే 5.54 వర్సెస్ 8.85 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.9% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 57.9% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 241 రూపీస్ ఉంది. ఈ స్టాక్ అయితే అండి 52 వీక్స్ అయి ఉండి 24.3% డౌన్ అయింది. నెక్స్ట్ స్టాక్ మోతీలాల్ ఓస్వాల్ అండి. బ్రోకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ సర్వీసెస్. మనందరూ తెలిసిన కంపెనీ, 35 years ఓల్డ్ ముంబై బేస్డ్ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ 43,762 crores. ఈ మోతీలాల్ ఓస్వాల్ మీద కాస్త ఇప్పుడు కొంచెం ఎలిగేషన్స్ కూడా ఉన్నాయండి మ్యూచువల్ ఫండ్ సంబంధించి, బట్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. బుక్ వాల్యూ 185 రూపీస్, డివిడెండ్ ఈల్డ్ 0.46%. స్టాక్ PE అయితే 12.9 వర్సెస్ ఇండస్ట్రీ PE 14.9. రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 60.9%, ఇంట్రిన్సిక్ వాల్యూ 784 రూపీస్ ఉందండి. అండ్ ఈ స్టాక్ 52 వీక్స్ అయ్యింది 31.4% తగ్గింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఫైనల్ గా NCC కన్స్ట్రక్షన్ బేస్డ్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,006 crore ఉంది. బుక్ వాల్యూ 109, డివిడెండ్ ఈల్డ్ 0.91%. స్టాక్ PE 17.6 అయితే ఇండస్ట్రీ PE 22.7 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8.8% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 379 రూపీస్ ఉందండి. 52 వీక్స్ అయిన స్టాక్ 34.4% తగ్గితే ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 243 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను మనం ఒక స్పెషల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి రిస్క్ ని అబ్జర్వ్ చేసుకొని 1-to-1 రికమెండ్ చేయడం జరిగిందండి. బట్ ఇది ఒక ఎడ్యుకేషన్ కోసం మాత్రం మీరు గమనించగలరు. మన జీకే వైల్డ్ క్యాప్ ఇండెక్స్ సంబంధించి అండ్ జీకే పోర్ట్ఫోలియో సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయిన జీకేలో మనం పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ లైవ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన జీకే టెలిగ్రామ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్తున్న ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీరు ఒక రెఫరెన్స్ గా తీసుకొని మీకు కావాల్సిన దాన్ని మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకుని ముందుకు వెళ్ళగలరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.